ఇక తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. గతంలో సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహించి ఔరా అనిపించుకున్న అధికారిని ఇప్పుడు ఇలా ఏంటని పొలిటికల్ సర్కిల్లో చెవులు కొరుక్కుంటున్నారు. సీనియర్ అధికారిని బదిలీ విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై విస్మయం కలుగుతోంది. అయితే యాక్టివ్ గా ఉండడంతో పాటు వివిధ శాఖలను సమన్వయం చేసుకునే నేర్పిరితనం, ఓర్పు ఉన్న ఆమెను ఇలా బదిలీ చేస్తారా అంటూ ఐఏఎస్ వర్గాల్లోనూ ఆశ్చర్యం కలుగుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేతకు సంబంధించి ఏఐ ద్వారా తయారు చేసిన గిబ్లీ చిత్రాన్ని సోషల్ మీడియాలో రీపోస్ట్ చేయడంతో స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపారు. ఈ వ్యవహారం తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. అయితే తాజాగా ఆమెను సర్కారు బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనం కలిగించింది. తెలంగాణ ప్రభుత్వం 20 మంది అధికారులను బదిలీ చేయడం ఒక ఎత్తైతే, సీనియర్ ఐఏఎస్ అధికారినిగా ఉండి తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉన్న మహిళా ఆఫీసర్పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. అయితే వారం క్రితం ఇటు సైబరాబాద్ పోలీసుల ముందు హాజరైన స్మితా సబర్వాల్ తనను కావాలని టార్గెట్ చేశారని ప్రశ్నించారు. తనను విచారణకు పిలిపించినట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో చెట్ల నరికివేతకు సంబంధించి ఏఐ ఇమేజ్ రీపోస్ట్ చేసిన 2000 మందిని కూడా ఇదే విధంగా విచారిస్తారా అంటూ ఆమె పోలీసులను ప్రశ్నించారు. 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారినిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఆమె తెలంగాణలో శక్తివంతమైన బ్యూరోక్రాట్ గా గుర్తింపు పొందారు. ఈ శాఖ నిర్వహించిన అందులో ప్రజాపక్షం నిలవడంతో ఆమెపై ఆయా వర్గాల్లో సానుకూలత కలిగింది. ప్రస్తుతం యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్, ఆర్కియాలజీ డైరెక్టర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న స్మితాను బదిలీ చేసి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. అయితే నవంబర్ 2024లో బదిలీకి ముందు స్మిత ఇదే పదవిలో ఉండేవారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో శక్తివంతమైన అధికారినిగా ఆమె వ్యవహరించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ నుండి బదిలీ చేసి తెలంగాణ ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. తాజా బదిలీలో ఐటీ, క్రీడలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్ ను సీఎంఓలో పరిశ్రమ అండ్ పెట్టుబడి సెల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటుగా స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ సీఈఓగా నియమించారు. ఈ శాఖలతో పాటుగా వైఏటీ అండ్ సి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురావస్తు శాస్త్ర డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం కట్టబెట్టింది. తెలంగాణలో అందాల పోటీలు నిర్వహించడం ద్వారా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలని రేవంత్ సర్కారు కసరత్తు చేస్తుంటే అందులో స్మితా సబర్వాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమెపై బదిలీ జరగబోయే ఈవెంట్లపై ప్రభావం చూపొచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు కార్మిక, ఉపాధి, శిక్షణ అండ్ కర్మాగారాలు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ను బదిలీ చేసి పరిశ్రమలు అండ్ వాణిజ్య శాఖతో పాటు ఐటీ, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శశాంక్ గోయల్ ను బదిలీ చేసి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ గా నియమించారు. అహ్మద్ నదీం ను కూడా పూర్తి అదనపు బాధ్యత నుండి తప్పించింది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలిచ్చారు. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన దాన కిషోర్ ను కార్మిక, ఉపాధి, శిక్షణ అండ్ ఫ్యాక్టరీల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఆయనకు కమిషనర్, కార్మిక శాఖ డైరెక్టర్, బీమా మెడికల్ సర్వీసెస్ తో పాటుగా డైరెక్టర్, ఉపాధి అండ్ శిక్షణ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇక ఈ బాధ్యతలతో పాటుగా గవర్నర్, ప్రిన్సిపల్ సెక్రటరీ పదవిలోనూ దాన కిషోర్ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు.